ముఖం తలతల్లాడిపోతుంది. మీరన్నట్టు నిజంగానే భారత్ వెలిగిపోతుందండి. అంతా మీ చలవే మామగారు. ఈ దెబ్బతో నా మొహాన్ని పట్టిన గ్రహణం వీడిపోయింది అనుకోండి. పదండి. భరత్ ఏమైంది స్ఫూర్తి? ఏదో పోగొట్టుకున్న వాళ్ళ కంగారు పడుతున్నారు. ముందు భరత్ ఇక్కడ చెప్పండి. భరత్ అర్జెంట్ గా ఏదో సాఫ్ట్వేర్ కాన్ఫరెన్స్ ఉందని అమెరికా వెళ్ళిండు. దొంగ సచ్చినోడు ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఏమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లం నాకు కాదు, ఈ దేశానికి. మళ్ళీ ఏదైనా కార్గిల్ యుద్ధం మొదలైందా? అంతకన్నా పెద్దదే. ఆ జనార్దన్ వాళ్ళ మామతో చేతులు కలిపి వాళ్ళ నాన్నను తనే చంపి పిఎం అయిపోయాడు. ఇప్పుడు మామ అల్లుళ్ళు కలిసి ఈ దేశాన్ని ఏ కార్గిల్ చేస్తారో ఏమో. ఈ విషయం భరత్తో చర్చిద్దామని వచ్చాను, కానీ భరత్ లేడు. ఇక మీరేం చేస్తారు? నేను వెళ్తాను. స్ఫూర్తి, అనవసరమైన విషయంలో తలదొచ్చి ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు. సమయానికి భరత్ కూడా ఇక్కడ లేడు. ఒరేయ్, విషయం మీడియాకు పూర్తిగా తెలిసిపోయింది. మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిది. నమస్కారం. నమస్కారం అల్లుడు గారు. ఓ సారీ సారీ సారీ, మాట జారారు ప్రధాని గారు. చాలా కష్టపడిపోతున్నారు. ఫైల్స్ చూడలేక, సంతకాలు పెట్టలేక. మామగారు, పని చేస్తున్న పడి మిమ్మల్ని గమనించలేకపోయాను. నన్ను మన్నించండి. కూర్చొని దయచేసి. హైదరాబాదులో చీపులిక్కలు తాగుతూ పూటకో అమ్మాయితో తిరుగుతూ ఉండేవారు. సైలెంట్ గా తండ్రిని హరి అనిపించి ఏకంగా ఢిల్లీ గట్టి ఎక్కేశారు. ఏంది మామ నువ్వు అలా మాట్లాడుతున్నావు? నా మార్గానికి దర్శకత్వం వహించి నాకు ఈ పదవి భిక్ష పెట్టింది నువ్వే కదా. నువ్వే ఇలా శంకిస్తే ఎలా మామ? చిన్న హెచ్చరిక అల్లుడు. ఓ సారీ సారీ ప్రధాని గారు, ఊరికే ఫీల్ అయితే ఎలా? ఇంతకీ మీరు వచ్చిన పనేంటో చెప్పనలేదు. మీరు బృందాలు గారని 30 సంవత్సరాల క్రితమే అమెరికాలో సెటిల్ అయిపోయిన ఎన్ఆర్ఐ ఇప్పుడు మన దేశానికి ఏదో ఒక సేవ చేయాలనుకుంటున్నారు. వీరి స్థలం కోసమే ఆంధ్ర గవర్నమెంట్ తో పోరాడి ఒప్పించి స్థలం సేకరిస్తే వెధవ రైతులు తిరగబడ్డారు. ఆ భరత్ గారు చావబాదాడు. నిన్ను ప్రధానిగా చేసి సుఖమే ఉంది అల్లుడు. ప్రధాని గారు, ఇప్పుడు ఏం చేయమంటావు? అధికారం అడ్డుపెట్టి వాడి భరతం పట్టించొచ్చు కదా. మనం అధికారంలో ఉన్నాం, వాడితో గొడవలు ఎందుకు మామ? ఆంధ్ర రాష్ట్రం కాకపోతే మరో రాష్ట్రం. ప్రతి రాష్ట్రంలోనూ రైతులు ఇలాగే ఎదురు తిరుగుతున్నారు అల్లుడు. ప్రతిసారి నోరు జారిపోతూనే ఉంది ప్రధాని గారు. క్షమించండి. అసలు పార్లమెంటులో ఈ రైతులకు సంబంధించిన ఏదో ఒక బిల్లు ప్రవేశపెడితే గాని ఆ రైతులు దానికి రారు. లేకపోతే మూటలు మూటలు మోసుకొచ్చున్న ఇలాంటి ఎన్ఆర్ఐలందరూ వెనక్కి దారి పడతారు. అప్పుడిక మన చేతికి మిగిలేది సత్తు బొచ్చ చెక్కచ్చడట. సరే మామ, చట్టాలను మనకు అనుకూలంగా మలుచుకుంటే సరి. సరేనా? అదే కదా నా ఏడు ప్రధాని గారు. ఓకే, ఇక అన్ని నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. అయ్యా ఉంటాను. రావండి. ఆ మోహన్ చూడు, ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఎలా చూస్తున్నాడో చూడు. చూపిస్తారు చూడు నా మగతనం ఏమిటో. అదే